నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. సో నేను ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లోపాలకంటూ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. సో నన్ను ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సార్ వాక్యూమ్ థెరపీ తీసుకోవచ్చా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి అని అడుగుతూ ఉంటారు. ఈ వాక్యూమ్ థెరపీ ఏంటి అంటే, ఒక వాక్యూమ్ క్రియేట్ చేసిన బాటిల్ని అంగానికి అటాచ్ చేయటం. సో ఈ వాక్యూమ్ అంటే నెగటివ్ ప్రెషర్ని అందులో ఉత్పత్తి చేయడం ద్వారా అంగానికి నెగటివ్ ప్రెషర్ వచ్చి బ్లడ్ని సక్ చేయటం. సో ఇది ఏంటి అంటే బేసికలీ అప్పటికప్పుడే కొద్దిగా బ్లడ్ ప్రెషర్ నెగిటివ్లో ఉండడం వల్ల అంగానికి బ్లడ్ చేరడం అనేది జరుగుతుంది, కొద్దిగా ఉపశమనం అనేది కలుగుతుంది. బేసికలీ టిపికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటి అంటే, అంగానికి బ్లడ్ సప్లై మనకు కోరికలు కలిగినప్పుడు రాలేకపోవటం. బేసికలీ బ్రెయిన్ నుంచి ఆ సిగ్నల్స్ అంగం యొక్క నర్వ్స్కి వెళ్ళి అంగంలోని రక్తనాళాలు డైలేట్ అయ్యి బ్లడ్ సప్లై అనేది పెరగాలి. అంటే నైట్రిక్ ఆక్సైడ్ అనేది ఉత్పత్తి అయ్యి బ్లడ్ వెజల్ డైలేట్ అయ్యి అంగస్తంభన అనేది జరుగుతుంది. ఇది యాక్చువల్ ప్రాసెస్. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఎప్పుడు వస్తుంది? కోరిక ఉంటుంది, డిజైర్ బాగా ఉంటుంది, బట్ స్టిల్ అంగస్తంభన అనేది రాదు. సో ఇది వాక్యూమ్ థెరపీ కన్నా మనము ఈ వాక్యూమ్ థెరపీస్, వయాగ్రాస్ ఇవన్నీ ఒక కైండ్ ఆఫ్ మెకానిజంతో వర్కౌట్ అవుతాయి, అంటే బ్లడ్ వెజల్స్ డైలైట్ చేయటం. దీనికన్నా రీసెంట్ టెక్నిక్స్ ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పాలి అంటే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, అంటే ఏసీ కరెంటు డీసీ కరెంటు అప్లై చేయటం కాదు. అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాగా సౌండ్ వేవ్స్తో ట్రీట్మెంట్ ఇవ్వటం, అకౌస్టిక్ వేవ్స్ అంటాము. సో దీంతో ఏమవుతుందంటే అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా, అంటే కొత్త రక్తనాళాలు ఏర్పడటం ద్వారా అంగానికి బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, కోరికలకి తగ్గట్టు అంగస్తంభన అనేది వస్తుంది. ఇది కొద్దిగా టైం టేకింగ్ ప్రొసీజరు. వెంటనే ఇంప్రూవ్ అయ్యేది అంటే కెమికల్ ఇండక్షన్ లాగా, అంటే టాబ్లెట్ వేస్తే వయాగ్రా కైండ్ ఆఫ్ మెడికేషన్స్ అంటాం కదా, పీడిఎఫ్ఈ ఇన్హిబిటర్స్ అంటాము. అదేంటి అంటే అంగంలోని రక్తనాళాలని వ్యాకోచింపజేసి అంగానికి రక్తాన్ని పంప్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అంగం సైజు ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది, బట్ ఇది వెరీ టెంపరీ కదా. టాబ్లెట్ వేసినప్పుడే అలాగ అనిపిస్తుంది. కొంతమందికి ఏంటంటే ఈ టాబ్లెట్స్ వేసినా కానీ అంగస్తంభన అనేది జరగదు. దీనికన్నా ఏంటంటే ఈ షాక్ వేవ్ థెరపీతో మనకు కొత్త రక్తనాళాలు ఏర్పడి అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. దాని ద్వారా కోరికలకు తగ్గట్టు అంగస్తంభన అనేది వస్తుంది. అప్పుడు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, ఇట్లా కెమికల్ ఇండక్షన్ కాకుండా, వాక్యూమ్ థెరపీస్ కాకుండా రియల్గానే వాళ్ళకి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని యూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.